ఆర్థికంగా ఎండిపోయినావా? ఆత్మీకంగా ఎండిపోయినావా? తల్లి నువ్వులే అమ్మా. దేవుడు నిన్ను నాకు చూపిస్తున్నాడు. ఇందాకటి నుంచి ఏడుస్తున్నావంట. అవునండి. నన్ను పిలిస్తే బాగుండు, నన్ను పిలిస్తే బాగుండు అని అనుకుంటూనే ఉన్నారు. చెప్తున్నారమ్మా ఇక్కడ యేసయ్య ఉన్నాడని. స్పష్టంగా. మీ కన్నీళ్ళని ఎవరు చూశారు? పరిశుద్ధాత్మ దేవుడు. అయ్యో మా చెల్లిని తీసుకురాలేదని మిస్ అయిపోయాను, ఇంత అద్భుతమైన కార్యం చూడలేదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నారు. ఈరోజు నాకు వాళ్ళు సపోర్ట్ లేరు, వీళ్ళు సపోర్ట్ లేరు అని బాధపడుతున్నావేమో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు సపోర్ట్ ఉంటే క్రెడిట్ వాళ్ళకు పోతుంది. ఆమేన్. దేవుడు ఎందుకు గొర్రెల కాపర్లను ఎన్నుకున్నాడు? దేవుడికి క్రెడిట్ రావాలి. దేవుడు ఎందుకు చేపలు పట్టుకునే వాళ్ళని ఎన్నుకున్నాడు? దేవునికి క్రెడిట్ కావాలి. ఆమేన్. గొప్ప గొప్ప వంశంలో పుట్టిన వారు దేవునికి అవసరము లేదు. దేవునికి కావలసినది ఎవరంటే ఎండిపోయిన వారు. గట్టిగా చప్పట్లు కొడాలా, గట్టిగా చప్పట్లు కొడాలా. హల్లెలూయా. దేవునికి కావలసినది ఎండిపోయిన వారు దేవునికి కావాలి. ఆమేన్. ఈరోజు ఆర్థికంగా ఎండిపోయినావా? ఆత్మీకంగా ఎండిపోయినావా? నువ్వే లే. సారీ అమ్మా. తల్లి నువ్వులే అమ్మా. ఆత్మీకంగా ఎదగలేకపోతున్నావు. ఆత్మీకంగా చాలా ఎదగాలని ఆశతో ఉన్నావు. ఆత్మీకంగా ఎండిపోతున్నావు. దేవుడు నిన్ను నాకు చూపిస్తున్నాడు. ఇందాకటి నుంచి ఏడుస్తున్నావంట. ఈరోజు నాన్న నువ్వు కాదు, నాన్న నువ్వు కాదు, అక్కడున్న తల్లి. అవునండి. కొట్టండి గట్టిగా చప్పట్లు. అరే ఇట్లా కొడతానే చప్పట్లు, అంత అద్భుతం చేస్తే. హల్లెలూయా. నీ పేరు ఆదిలక్ష్మి. ఆత్మికంగా పడిపోతున్నావు. దేవునిలో బలపడాలన్న ఒక ఆశ. నువ్వెవరో నాకు తెలుసు. చెప్పండి. తెలీదు. తెలుసా? తెలీదు. నీ కన్నీళ్ళను దేవుడు చూస్తున్నాడు. నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నీ బాధలను దేవుడు చూస్తున్నాడు. నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఆత్మీకంగా ఎండిపోయినవేమో. ఈ సభ ఎందుకంటే అహరోను కర్ర వలె చిగురించడానికే. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? జూబ్లీ హిల్స్. నన్ను పిలిస్తే బాగుండు, నన్ను పిలిస్తే బాగుండు అని అనుకుంటూనే ఉన్నారు. నాకెవరు ఇంతమంది లేచిన మిమ్మల్ని ఎందుకు నా చేతులు చూపిస్తున్నాయి, నా కన్నులు చూస్తున్నాయి? ఇక్కడ నేను లేను, యూదా గోత్రపు. నేను జీరో. నేను అడుక్కు తిన్నోడ్ని, అనాథని, పెంటకుప్ప జీవితం నాది. నేనెందుకు పనికి రానివాడిని? ఒక పాత్రగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నా యేసుకే మహిమ కలుగునుగా. నా యేసుకే మహిమ కలుగునుగా. ఈరోజు నీలో ఉన్నటువంటి వేదన, దుఃఖం అంతా తొలగిపోబోతుంది. ఏమని ప్రార్థన చేసుకొని వచ్చారు చెప్పు నాన్న. ఏంటి ప్రభు
తండ్రి ఒక్కసారి నేను వస్తే బాగుండు, ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాను, ఎన్నిసార్లు జరుగుతుందో మిస్ అయిపోయానేమో యూట్యూబ్లో, అంటే ఇదే ఫస్ట్ టైము. నాయన దేవా నన్ను పిలిస్తే బాగుండు ప్రభు, ఒక్కసారి పిలిస్తే బాగుండు ప్రభు. వెలిగెత్తి ఏడుస్తున్నాను దేవుడి దగ్గర, రోజుకి వారానికి 4 సార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాను. ఆ ఉపవాస ఫలితమే నీ ఫేస్ ని దేవుడు నాకు చూపించాడు. నమ్ముతున్నారమ్మా ఇక్కడ యేసయ్య ఉన్నాడని? స్పష్టంగా. ఒక్కరే వచ్చారా మీరు? అవునండి, ఇంకా నన్ను పంపించారు, ఇంట్లో ఎవ్వరు నమ్మరు. అద్దిగో నాకు ఎప్పుడైనా ఫోన్ చేసినావా తల్లి? అవును చేసినావా? 3 o'clock లెగిస్తూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటుంటారు దైవజనులని. చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, రింగ్ అయింది కానీ. నాతో మాట్లాడారా ఎప్పుడైనా? లేదు. నా ఫేస్ ఎప్పుడైనా చూసారా? అంటే మీరు చూసారు కానీ నాకు ఎప్పుడైనా చూపించారా మీ ఫేస్? లేదు లేదు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీ కన్నీళ్ళని ఎవరు చూశారు? పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొట్టాలి. తండ్రి ఆ బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, నీ శక్తితో నీ బలముతో నింపండి తండ్రి. ఆ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతము జరుగునుగాక, ఇంకను చిగురించునుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సంతోషమా? చాలా సంతోషంగా ఉంది అమ్మా. సంతోషమా? చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? అవును. ఏ దేవుడు ఉన్నాడు ఇక్కడ? యేసయ్య ఉన్నాడు. వచ్చే నెక్స్ట్ టైం ఎంతమందిని తీసుకొస్తావు? అయ్యో మా చెల్లిని తీసుకురాలేదని మిస్ అయిపోయాను, ఇంత అద్భుతమైన కార్యం చూడలేదని. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. ఎంతమంది చేతిలో మొబైల్స్ ఉన్నాయి? ఈ లైవ్ పాస్టర్ అమ్మ తేజ అనే ఒక లైవ్ మీ బంధువులకి, రక్త సంబంధికులందరికీ షేర్ చేయండి. ఎందుకు తెలుసా? యేసు ప్రభు దేవుడే కాదు, యేసు ప్రభుని విమర్శించే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ లైవ్ షేర్ చేయండి, సువార్త ప్రకటించండి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించును గాక. తల్లే అతి తొందరలో నీ కుటుంబం అంతా రక్షణలోకి రాబోతుంది. అమ్మా అదే ప్రార్థన చేస్తున్నాను, పేర్లు రాసి ప్రతిరోజు 4:30కి లేచి ప్రార్థన చేస్తున్నా. కానీ నీ కుటుంబం అంతా రక్షణలోకి రాబోతుందంట దేవుడు చెప్పాడు. కూర్చో కూర్చో కూర్చో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.